లెట్స్ గో. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హిందూ ఫుడ్ రెసిపీస్. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే పండుమిర్చి చట్నీ ఎట్లా చేయాలో దాని ప్రిపేరింగ్ వచ్చేసి ఈ వీడియోలో చెప్తాము. ఇప్పుడు ఇవి మనం మంచిగా పండుమిర్చి తీసుకొచ్చి మంచిగా నీళ్ళల్లో కడిగి ఆరబెట్టాలి. ఆరబెట్టినాక దీనికి ఉన్న తొడిమెలు అనేది తీసేసినాక మంచిగా వాటర్ లేకుండా చిల్లీస్కి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక మనమైతే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మాత్రం మంచిగా గ్రైండ్ అవుతాయి. చూడండి గైస్, ఇట్లా కట్ ఇప్పుడు పండుమిర్చి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటివో చెప్తాను. చూడండి గైస్, కొన్ని వెల్లుల్లి తీసుకోవాలి, ఇంకా ఎండుమిరపకాయలు తీసుకోవాలి, కొంచెం ఉప్పు, ఇంకా కరివేపాకు, మెంతులు, పసుపు, ఆవాలు, చింతపండు. గైస్ ఇగో ఇవి అయితే మెంతులు. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మన పండుమిర్చి చట్నీకి కావాలి. ఇది ఉప్పు ఎందుకంటే చింతపండు రోట్లనైనా లేకపోతే మిక్సీలోనైనా మంచిగా గ్రైండ్ కావడానికి ఇది ఉప్పు వాడతారు. గాయస్ చూడండి, కట్ చేసి రోట్లో వేసేసినాం. మాకైతే రోట్ ఫెసిలిటీ ఉంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. చూడండి గాయస్ ఇప్పుడైతే రోట్లో వేసేసినాం, కట్ చేసి నూరబోతున్నాం. ఇప్పుడైతే ఇట్లా మంచిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడైతే మనం కచ్చా పచ్చగా దంచేసుకున్నాము. ఇదైతే మంచిగా మెదిగింది గైస్, చూడండి. గైస్ మనం ఇంకా మంచిగా గట్టిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. చూడండి గైస్, రోల్తోనైతే రుబ్బుతున్నాం మేమైతే. ఇట్లా మొత్తం కిందికి మీదికి అనేసుకోవాలి మనము. చూడండి గాయస్, ఇప్పుడైతే మంచిగా మెరిగేటట్టు చూస్తున్నాము. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఈ పండుమిర్చి చట్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా మనం రోట్లో దంచేటప్పుడు ఇట్లా వచ్చి మీద పడతాయి, మళ్ళీ కళ్ళల్లో పడితే కూడా కష్టకాలము. చూడండి గాయస్, మేము ఎంత బాగా చేస్తున్నాము. మా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గాయస్ ఇప్పుడైతే కొన్ని వేసేస్తున్నాం మిక్సీలో. చూడండి, ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసేస్తాం. గాయస్ ఇప్పుడైతే మనం గ్రైండ్ చేయబోతున్నాం.
గాయస్ మిక్సీలో గ్రైండ్ చేసినాక ఇట్లా వచ్చేసింది మొత్తము. చూడండి, ఇంకొక రింగు తిప్పాలి. చాలా ఘాటు ఉంది ఈ మిరపకాయలు అయితే. గాయస్ మొత్తం గ్రైండ్ చేసినాక ఇట్లా వచ్చేసింది మొత్తం. చూడండి, మిక్సీలో అయితే గ్రైండ్ చేసినాం. గాయస్ ఇప్పుడైతే మనం స్టవ్ మీద బౌల్ పెట్టేసినాం. దాని కింద ఫ్లేమ్ వేసేస్తున్నాం. చూడండి చూడండి గాయస్, ఫ్లేమ్ వచ్చేసి ఇప్పుడు ఇది కొంచెం ఇప్పుడు ఈ బాయిల్ కొంచెం హీట్ అయినాక మనం కొంచెం ఆయిల్ అయితే పోసేసుకోవాలి. గ్యాస్ ఇప్పుడైతే మనం ఆయిల్ పోసేసుకుంటున్నాం. అదైతే బాయిల్ అయిపోయింది. చూడండి, గాయస్ ఇప్పుడైతే ఈ హీట్ అయిన ఆయిల్కి కొంచెం మెంతులు వేసేసుకోవాలి మనము. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ పండు మిర్చి చట్నీకి తాలింపు వేయడానికి. ఇవి కొంచెం హీట్ అయినాక మనం గ్రైండ్ చేసిన పండు మిర్చి చట్నీ ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు అట్లనే మెంతులు వేసేసుకోవాలి ఇందులో. యాక్చువల్లీ ఇవి కొంచెం డీప్ ఫ్రై చేసినాక వేసుకోవాలి, బట్ మేము మర్చిపోయినాం. మీరైతే చూసి వేసుకోండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అయినాక మనం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసేసినాం. ఇప్పుడైతే ఇప్పుడు చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు దీని అయితే ఫ్లేమ్ బంద్ చేసినాం. చూడండి, సో ఇప్పుడైతే మనం అది గ్రైండ్ చేసిన మిరపకాయలు ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. గైస్ ఇప్పుడైతే మనం కొంచెం తీసి పెట్టుకున్న చింతపండు అయితే ఇలా వేసేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం వేసుకోవాలి. ఈ చింతపండు మంచిగా మెదగడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి మనము. చూడండి, ఇలా అయితే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే మాత్రం చట్నీ ఎక్కువ రోజులు ఉండదు. మినిమం ఒక 1 వీక్ కూడా ఉండలేదు. అది మొత్తం ఫంగస్ వచ్చేసి ఖరాబ్ అవుతుంది. ఈ చింతపండుని మంచిగా మెదిగేటట్టు చేసుకోవాలి. ఇదైతే చింతపండు మెంతులు కొంచెం ఉప్పు వేసినాం మంచిగా మెదగడానికి. ఇది మంచిగా మెదిగినాక మనం ఇంతకుముందుకు తాలింపు వేసిన దాంట్లో వేసేసుకోవాలి. ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అవును, గాయస్ ఇప్పుడైతే కొంచెం మెదిగింది, కానీ ఇంకా మెదగాలి. ఇది అయితే అందులో కొంచెం సిట్రిక్ యాసిడ్ లాగా రావడానికి, అంటే పులుపు. గాయస్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ కొంచెం టేస్ట్ చేసి చెప్పబోతుండు. చూడండి, అయ్యా నేను ఆన్ చేసి. గాయస్ ఇప్పుడైతే ఫైనల్గా మొత్తం మంచిగా మెత్తగా అయిపోయింది. ఇది అయిపోయాక మీకు ఎంతమందికి అయితే యూట్యూబ్ గాయస్ ఇప్పుడైతే ఫైనల్గా ఇది గ్రైండ్ అయిపోయింది, మెత్తగా అయ్యింది. దీని టేస్ట్ కూడా బాగుందంట, మా ఫ్రెండ్ చెప్పిండు. మీకు ఎవరికైతే పండుమిర్చి చట్నీ ఇష్టమో మీ నేమ్ కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. గాయస్ ఇప్పుడైతే మనం చింతపండు మొత్తం మెదిగినాక తీసుకొచ్చి మిక్సీలో అయితే వేసేస్తున్నాం మళ్ళీ గ్రైండ్ చేయడానికి. చూడండి,
అట్లనే కొన్ని వెల్లుల్లి కూడా వేసేసిన. గైస్ ఇప్పుడైతే మంచిగా అది చింతపండు వేసేసినాం. చూడండి ఎట్లయిందో మంచిగా. లాస్ట్కి అయితే టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాము. మీరైతే ఈ వీడియోని అయితే తప్పక చూడాలి. గైస్ ఇప్పుడైతే ఈ గ్రైండ్ అయినది మొత్తం ఇలా తాలింపులు వేసేస్తున్నాం. చూడండి గైస్ ఇప్పుడైతే తాలింపులు వేసేసినాం. ఇక మా ఫ్రెండ్ అయితే చాలా కష్టపడి చేస్తుంది ఇది. చూడండి గైస్ ఇప్పుడైతే దీన్ని కలిపేస్తున్నాము. చూడండి గైస్ ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది. ఒకవేళ మనకి కిందకి సాల్ట్ తక్కువ అయినా కానీ తర్వాత వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా వేసుకోవచ్చు. ఇక ఫస్ట్ టైం మేమైతే పండు మిర్చి చట్నీ చేయడం ఇంట్లో. చూడండి గైస్ స్మెల్ అయితే అవసరం ఉంది. గైస్ దీని టేస్ట్ ఎట్లుందో మా ఫ్రెండ్ చెప్తాడు మీకు. చూడండి గైస్ మా ఫ్రెండ్ టేస్ట్ చూసి చెప్తాడు.